ఒక అడవిలో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు బోలెడు చేపలతో కలకలలాడుతూ ఉండేది. ఓ రోజు ఆ చెరువు వద్దకు ఒక కొంగ వస్తుంది. చెరువు నిండా చేపల్ని చూసిన కొంగ ఇంక తనకు ఆహారానికి కొదవే లేదని అనుకుంటుంది. కొంగ చేపల్ని పట్టడానికి ప్రయత్నించగా అవి చిక్కినట్టే చిక్కి జారిపోయి తప్పించుకునేవి. కొంగ ఎంత ప్రయత్నించినా ఒక్క చేపను కూడా పట్టుకోలేకపోతుంది. ఆహారం లేక కొంగ నీరసం వచ్చి పడిపోతుంది. కొంగను చూసి ఒక చేప జాలి పడుతుంది. చెరువులో నుండి కొన్ని పురుగులను తీసుకువచ్చి కొంగకు అందిస్తుంది. తన ఆకలి తీర్చిన చేపకు కొంగ కృతజ్ఞతలు తెలుపుతుంది. ఆ రోజు నుండి కొంగ చెరువులోని చేపలకు ఏ హాని తలపెట్టకుండా కేవలం చేపలు తెచ్చిచ్చిన పురుగులను తిని కడుపు నింపుకునేది. కొద్ది రోజుల్లోనే చేపలు కొంగ మంచి స్నేహితులుగా మారిపోతాయి. కొంతకాలం గడిచాక ఒకరోజు ఒక జాలరి ఆ చెరువు వద్దకు వస్తాడు. జాలరిని చూసిన కొంగ చేపలకు గాలం వద్దకు వెళ్ళవద్దని ముందే హెచ్చరిస్తుంది. జాలరి గాలం వేసి ఎంతసేపు ఎదురు చూసినా కూడా ఒక్క చేప కూడా చిక్కదు. అప్పుడు జాలరి, ఈ గాలంతో ఏ ఉపయోగమూ లేదు, ఇలా పని అయ్యేలా లేదు. రేపు వలతో వచ్చి ఈ చేపలను తప్పకుండా పట్టుకుంటాను అని అనుకుంటూ వెళ్ళిపోతాడు జాలరి. ఆ మాటలు విన్న కొంగ చెరువులోని చేపలను ఎలాగైనా కాపాడాలని అనుకుంటుంది. బాగా ఆలోచించిన కొంగకు ఒక ఉపాయం తడుతుంది. చెరువులోని చేపలన్నింటినీ పిలిచి ఏం చేయాలో వివరిస్తుంది. అన్నట్టుగానే మరునాడు ఇద్దరు వ్యక్తులు చేపలు పట్టడానికి వల తీసుకొని వస్తారు. కొంగ సూచించినట్టుగా చెరువులోని చేపలన్నీ నీటి మీద తేలుతూ చచ్చిపోయినట్టుగా నటిస్తాయి. చేపలన్నీ నీటిపై తేలడం చూసిన జాలర్లు, ఏంటి ఈ చేపలన్నీ ఇలా చనిపోయి నీటి మీద తేలుతున్నాయి? అన్నీ ఒకేసారి చనిపోయాయంటే ఖచ్చితంగా ఈ నీటిలో విషప్రయోగం జరిగినట్టుంది. ఇవి తిన్నామంటే మేము కూడా చనిపోవడం ఖాయం. బతికుంటే బలుసాకు తినొచ్చు, కానీ ఈ చేపలు మాత్రం వద్దు అనుకుంటూ జాలర్లు వెళ్ళిపోతారు. తను వేసిన పథకం ఫలించినందుకు కొంగ చాలా సంతోషపడుతుంది. ఆ తరువాత చేపలు కొంగ కూడా కలిసిమెలిసి హాయిగా జీవిస్తాయి.